पूरा लोकल। తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పంచాయతీ ఎన్నికలకైతే నగారా మోగింది. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ అయితే షెడ్యూల్‌ని విడుదల చేసింది. ఐఏఎస్ అధికారిని రాణి కుమిదిని ఈ షెడ్యూల్‌ని అయితే ప్రకటించారు. మొదటగా నవంబర్ 27వ తారీఖైతే ఈ నామినేషన్ల పర్వం స్వీకరిస్తారు. దీనికి సంబంధించి ఎలక్షను మొదటి విడతలో 11వ తారీఖు డిసెంబర్ 11వ తారీఖు మొదటి విడత సర్పంచ్ ఎన్నికలు జరగనున్నాయి. ఇక రెండో విడతకు సంబంధించి నవంబర్ 30వ తారీఖు నుంచి నామినేషన్లు స్వీకరించే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి ఎలక్షను నవంబర్ 14వ తారీఖు ఉంటుంది. ఇక డిసెంబర్ 3వ తారీఖు నుంచి మూడో విడత నామినేషన్లు స్వీకరిస్తారు. దీనికి సంబంధించి డిసెంబర్ 17వ తారీఖు ఎలక్షన్ జరగనుంది, సర్పంచ్ల ఎలక్షన్. ఈ విధంగా మొత్తం 3 విడతల్లో తెలంగాణలో సర్పంచ్ల ఎలక్షన్ అయితే జరగనుంది. ఇక ఎలక్షన్ జరిగిన గంట తర్వాతనే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఆ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమై అప్పటికే ఫలితాలు వెల్లడిస్తారు. కౌంటింగ్ పూర్తయిన వెంటనే ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే లిఖితపూర్వకంగా ఎన్నికల కమిషన్కి అయితే లెటర్ రాసుకోవచ్చు. మాకు ఈ అభ్యంతరాలు ఉన్నాయని ఆయా కేంద్రాల్లో, పంచాయతీ కేంద్రాల్లో అయితే ఎలక్షన్కి అయితే లెటర్ రాసుకునే అవకాశం ఉంది. ఇక అన్నిటికంటే ముఖ్యమైన అంశం బీసీ రిజర్వేషన్లు. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికలు బీసీ రిజర్వేషన్ల ప్రకారం ప్రభుత్వం ప్రకటిస్తున్న 42% బీసీ రిజర్వేషన్ల ప్రకారం జరుగుతాయి. అందులో పంచాయతీ ఎన్నికలు కూడా అదే విధంగా జరుగుతాయని ప్రభుత్వం మొదటి నుంచి చెప్పుకుంటూ వచ్చింది. కానీ బీసీ రిజర్వేషన్ల పైన హైకోర్టుకి వెళ్ళడం జరిగింది, పిటిషన్ వేయడం జరిగింది. ఈ నేపథ్యంలో హైకోర్టు 4 వారాల గడువు అయితే విధించడం జరిగింది బీసీ రిజర్వేషన్లపై. ఈ నేపథ్యంలో ఇప్పటికే పంచాయతీ ఎన్నికలు తెలంగాణ రాష్ట్రంలో ఆలస్యం అవుతూ వస్తున్న నేపథ్యంలో మొదటగా పంచాయతీ ఎన్నికలు నిర్వహిద్దాము, పాత పద్ధతిలోనే 50% రిజర్వేషన్లు మించకుండా 50% లోపే రిజర్వేషన్లతో అన్ని కులాలకు కలిపి నిర్వహిద్దామని ప్రభుత్వం నిర్ణయించి ఈ విధంగా ఎన్నికల కమిషన్కి విధి విధానాలు తెలపడంతో ఎన్నికల కమిషన్ అయితే బీసీ రిజర్వేషన్లు ఓన్లీ బీసీ రిజర్వేషన్లు 42% కాకుండా 50% లోపల అన్ని కులాలకు కలిపి అయితే ఈ ఎన్నికల షెడ్యూల్ అయితే విడుదల చేయడం జరిగింది. ముఖ్యంగా మరి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 12,735 గ్రామాలకు గాను మరి బీసీలకు ఎన్ని రిజర్వేషన్లు కల్పించి బీసీలకు ఎన్ని గ్రామాలు కేటాయించారంటే 2,176 గ్రామాలు కేటాయించడం జరిగింది బీసీలకి. అంటే మొత్తంగా కలిపి 17.8% రిజర్వేషన్లు బీసీలకు అమలు చేశారన్నట్టుకైతే క్లియర్గా తెలుస్తుంది. మరి ఇప్పటికే రాష్ట్రపతి దగ్గర, గవర్నర్ దగ్గర బిల్లులు పెండింగ్ ఉండడంతో, ముఖ్యంగా గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడడంతో ఈ విధంగా ప్రభుత్వ నిర్ణయం తీసుకున్నట్టయితే తెలుస్తుంది. అన్నిటికంటే ముఖ్య కారణం కేంద్రంలో 3,000 కోట్లకు పైగా గ్రామ పంచాయతీలకు నిధులు రావాల్సి ఉంది తెలంగాణ గ్రామ పంచాయతీలకు. కాబట్టి అలాగే సర్పంచులు లేరు, గ్రామాల్లో అభివృద్ధి సరిగా జరగట్లేదు, కార్యదర్శులకు పెద్ద ఎత్తున సమస్యలు ప్రజలు వచ్చి తెలియజేయట్లేదు అని వచ్చిన వార్తల నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది అని ప్రభుత్వం తరఫున ఉన్న అధికారులు, నాయకులు అయితే చెప్తున్న పరిస్థితి. మరోవైపు బీసీ సంఘాల అధినేతలు ఆర్ కృష్ణయ్య, జాజుల శ్రీనివాస్ గౌడ్ అయితే మరికొన్ని రోజులు ఆగితే, కోర్టు తీర్పు వచ్చే వరకు ఆగితే బాగుంటుంది కదా, ఇంత తొందర వచ్చింది ఏముంది, 10 రోజులు ఆగితే సరిపోతుంది కదా, కావాలనే బీసీలను మోసం చేసే ప్రయత్నంలో ఈ ప్రభుత్వం ఉంది. అంటే బీసీలను ఎదగనీయకుండా చివరికి సర్పంచ్, వార్డు మెంబర్లు కూడా అంటే పెద్ద కులాల వారే ఉండాలి అనే ఒక కక్షపూరిత చర్యతో ఈ విధంగా నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీసీలను మోసం చేసింది అని అయితే అటు ఆర్ కృష్ణయ్య, జాజుల శ్రీనివాస్ గౌడ్, మిగతా బీసీ సంఘాల ముఖ్య నేతలు అయితే వారి నిరసనలు తెలియజేసిన పరిస్థితి. రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున మేము శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు చేపడతాం, అన్ని ముట్టడిస్తాం ప్రభుత్వ కార్యాలయాలు పెద్ద ఎత్తున, అలాగే ముఖ్యంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళందరి ఇంటి ముందు బయట ఇస్తామని అయితే క్లియర్ గా చెప్పడం జరిగింది. ఇక ఈ నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో తెలంగాణలో మొత్తం 31 జిల్లాల్లో ఇక 1,13,000 వార్డుల్లో అలాగే 12,735 గ్రామాల్లో ఈ ఎలక్షన్, సర్పంచ్ ఎలక్షన్ అయితే జరగనుంది. ఎప్పటి నుంచో అభ్యర్థులు వేచి చూస్తున్నారు. ఇప్పటికే మాజీ సర్పంచులు కూడా మళ్ళీ పోటీ చేద్దామని, అంటే వాళ్ళ గడువు కాలం పూర్తయింది, దాదాపు 2 సంవత్సరాలు అయింది, మళ్ళీ పోటీ చేద్దామనే ఉత్సాహంతో మరికొంతమంది ఉన్నారు, కొత్తగా పోటీ చేసేవారు ఉన్నారు. ఇది పార్టీలకు సంబంధం లేకుండా జరిగే పోటీ, కానీ రాజకీయ పార్టీలు ప్రభావితం చేస్తాయి. గుర్తు మాత్రం అభ్యర్థికి ఎలక్షన్ కమిషన్ కేటాయించిన గుర్తుపైనే పోటీ చేస్తారు, కానీ గెలిచిన తర్వాత వాళ్ళ ఇష్టం ఏ పార్టీ ఎంచుకుంటారు
అనేది. కానీ కొంతమంది పోటీ చేస్తున్న అభ్యర్థులను కూడా ఆయా రాజకీయ పార్టీలు ప్రభావితం చేస్తాయి కాబట్టి రసవత్తరంగా సాగే అవకాశం ఉంది. ఈసారి సర్పంచ్ ఎన్నికల పోటీలు తెలంగాణ గ్రామ స్థాయిలో 2 సంవత్సరాలు పూర్తి కావస్తుంది కాబట్టి ఎవరు గెలుస్తారు అనే అంచనా కూడా ఇప్పటికీ ఎవరు వేయలేకపోతున్నారు. ఎందుకంటే సర్పంచ్ ఎలక్షన్స్ ఎప్పటికీ ప్రభుత్వ పనితీరు పైన ఆధారపడి ఉన్నాయి. అక్కడి వ్యక్తి పైనే, గ్రామంలో ఆ వ్యక్తి యొక్క అతని చేసే పనులు, అతని యొక్క వ్యక్తిత్వం పైనే ఈ ఎలక్షన్స్ ఆధారపడి ఉంటాయి. కాబట్టి గ్రామ ప్రజలు అతని వ్యక్తిత్వాన్ని బట్టే, అతని యొక్క చదువును బట్టి, అతని యొక్క ఆ గ్రామంలో అతను నడుచుకునే తీరును బట్టే అతన్ని ప్రజలు ఎన్నుకుంటారు. కాబట్టి మరి చూద్దాం ఏ విధంగా మరి ఈసారి ప్రజలు ఎలాంటి సర్పంచ్లను ఎన్నుకుంటారు, అలాగే ఎలక్షన్ కమిషన్ ఏ విధంగా ఈ ఎన్నికలను నిర్వహిస్తుంది అనేది మనకు ఈ నెల 27 తోటి మొదలయ్యే నామినేషన్ల పర్వం తోటి అయితే అందరికీ తెలియబోనుంది.